2-3 సంవత్సరాలుగా రైతులు అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా దాదాపు 9-10 రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్యలు గురి చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా రైతులు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటికీ పరిష్కారం ఈ బడ్జెట్లో రైతులకి మంచి వ్యవసాయానికి మంచి ప్రోత్సాహం ఇచ్చారు. అదేవిధంగా ఇరిగేషన్ నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపరచడం కోసం రాబోయే 2 సంవత్సరాల్లో 25 లక్షల ఎకరాలు మళ్ళా ఇరిగేషన్ కిందకి తీసుకురావాలని సంకల్పంతో చేశారు. ఇది ఒక మంచి పరిణామం, దేశం మొత్తానికి ఇది మంచి పరిణామంగా భావిస్తున్నాం. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ ఫసల్ యోజన స్కీమ్ అని చెప్పి ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. అది కూడా రైతులకు ఎంతో మేలు చేస్తుంది. అందులో ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించిన పొగాకు పంటను కూడా ప్రధానమంత్రి ఫసల్ యోజన కింద ఇంప్రూవ్ చేస్తే రాష్ట్రంలో ఉన్న పొగాకు రైతులందరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడకుండా వాళ్ళ జీవితాలు కాపాడినట్టుగా ఉంటుంది. కాబట్టి దీని మీద మేము ప్రధానమంత్రికి, ఆర్థిక మంత్రికి కూడా రిప్రజెంటేషన్ చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా హెల్త్ స్కీమ్ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 2005లో 2006లో రాష్ట్ర ప్రభుత్వంలో ఒక్కో కుటుంబానికి ఒక్కో వ్యక్తికి 2 లక్షల రూపాయల వరకు హెల్త్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆర్థిక మంత్రి ప్రవేశించిన బడ్జెట్లో దేశవ్యాప్తంగా పేద ప్రజలందరికీ కూడా సుమారుగా 1 లక్ష రూపాయల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం. పేదవాడికి ఉండటానికి ఇల్లు, ఆరోగ్యం, తినడానికి తిండి, ఈ 3 కార్యక్రమం మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కాబట్టి ఈరోజు మొట్టమొదట ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతులకి, రూరల్ ఎకానమీ, ముఖ్యంగా పేదల ఇళ్లలో వంట చేసుకునే వాళ్ళకి గ్యాస్ స్టవ్ సౌకర్యం కల్పించడం అనేది చాలా మంచి పరిణామం. బికాజ్ దానివల్ల ఈ కట్టెపొయ్యిలు ఈ వాడటం వల్ల ఎంతోమంది అనారోగ్యం అవ్వకుండా వాళ్ళ జీవితాలు బాగుపరిచినట్టు ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేదవాడికి, రైతుకి, గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి ఎంతో మేలు చేసే కార్యక్రమం ఇచ్చారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ రాష్ట్రానికి మాత్రం తీవ్ర అన్యాయం జరిగింది. స్పెషల్ కేటగిరీ విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ చాలా వరకు అనౌన్స్ చేశారు, కానీ ఇంతవరకు వాటికి ఫండ్స్ సరిపోయినంత ఇవ్వట్లేదు. ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూషన్స్, చాలా ఇన్స్టిట్యూషన్స్, 11 ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చాను. రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇన్స్టిట్యూషన్లు అయితే ఇస్తున్నారు, కానీ వాళ్ళకి నిధులు కేటాయింపు విషయంలో ఈ స్పష్టత రాలేదు. ఈరోజు ఇచ్చిన బడ్జెట్లో కూడా డీటెయిల్గా మనం బుక్స్లోకి పోతే కానీ ఏమాత్రం నిధులు ఇచ్చారు. ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి ఇన్స్టిట్యూషన్సే కాకుండా పోలవరం ప్రాజెక్టు 2018 లోపల కంప్లీట్ చేస్తామని చెప్పి విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. దాని ప్రకారం అయితే దానికి కూడా నిధులు ఏమాత్రం ఇచ్చారనేది ఒకసారి మనం బడ్జెట్లో అలొకేషన్ ఆఫ్ ఫండ్స్లో చూసాక తెలుస్తుంది. చూసినాక దాని మీద రియాక్ట్ అవుతుంది.